సూపర్ హే. అమ్మవి కాబోతున్నావు, దీనికి ఎడుస్తున్నావేంటి? నా కెరియర్ పోయింది. పిచ్చా నీకు? పిల్లల్ని కంటే ఆడటం కుదరదని ఎవరు చెప్పారు నీకు? ఎలా వీలు పడుతుందక్క? ఏ వరల్డ్ లోనే నంబర్ 1 టెన్నిస్ ప్లేయర్ సెరీనా విలియమ్స్. కడుపులో 2 నెలల బిడ్డను ఉంచుకుని ఆవిడ ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గెలిచారు. మేరీకోమ్ బాక్సింగ్ లో వరల్డ్ ఛాంపియన్. 3వ సారి బిడ్డని కన్న తర్వాతే ఆవిడ ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ గెలిచారు. పిల్లల్ని కంటం, వాళ్ళని పెంచటం ఫుట్బాల్ ఆడడం కంటే ఎంతో కష్టం. అది చేయగలిగితే ఇది తేలిగ్గా చేయొచ్చు. కానీ ఇది కోచ్ కి తెలియకూడదు. ఏ? ఆయనకి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా నేను ఆడటానికి ఒప్పుకోరు. నేను ఫైనల్స్ ఆడాలి. కోచ్ ఇంత దూరం కష్టపడింది వృధా అవ్వకూడదు. ఇప్పుడేంటి, ఇది మైకేల్ కి తెలియకూడదు అంతే కదా? రా వెళ్దాం. మైకేల్ ఓసారి లారా. ఏంటి? కొంచెం రా ప్లీజ్. మనం సుమా కీర్తన కనపట్టంలా. కనపట్టలేదంటే ఇక్కడే ఎక్కడ ఉండుంటారు, సరిగ్గా చూడు. అన్నా అన్ని చోట్ల ఎతికామన్నా, యాడా లేరన్నా. ఏంట్రా నువ్వు అనేది? ఎంతసేపటి నుంచి కనపట్టలా? అరగంట నుంచి అన్నా. కోచ్, సుమా బాయ్ ఫ్రెండ్ అశోక్ ఇక్కడ ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అతన్ని కలవడానికి వీళ్ళు వెళ్లారు. అతనికి ఫోన్ చేశారా? అతను అప్పుడే వెళ్లిపోయాడట. వీళ్ళే ఇంకా తిరిగి రాలేదు. ఏమయ్యారో ఏంటో. ఓకే ఓకే, ఎవరన్నా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటారు. వచ్చేస్తారు. రేయ్ వెతకండి రా. ఒక్క మాట, ఇంకో అరగంటలో సుమా కీర్తన ఇక్కడ ఉండాలి. అరగంటలో ఉంటారన్నా. డోంట్ వరీ. సుమా, బండి తీయండి రా. సుమకి డ్రగ్ ఇన్ఫ్యూజ్ చేశారనుకుంటా. తన్ని కదిలిస్తూ ఉండు. ఎందుకు? తన అన్కాన్షియస్ అయితే కోమాలోకి వెళ్తుంది. తన బ్లడ్ లో అడ్రినలిన్ రష్ ఉంటూనే ఉండాలి. కదిలిస్తూనే ఉండు. సుమా, కళ్ళు తెరు. సుమా, Michael, cocaine was infused forcibly by intravenous route. Other than that, physical assault ki evidence em ledu. She will recover within 3 to 4 hours. But the problem alla, she won't be able to pass the dope test. Repu tanu match aadaledu. ఆ శర్మే సుమా ఆడకూడదని కుట్ర చేసి ఉంటాడు. ఇంతవరకు కీర్తన్కి ఏమైందో తెలియదు. మిస్సి, నువ్వు ఇక్కడ సుమ దగ్గర ఉన్నావు. ఏంజల్ హాస్టల్కి వెళ్ళి మిగతా వాళ్ళందరూ భద్రంగా చూసుకో. కీర్తనతో వస్తాను. చూడు, నేను మాట ఇచ్చానో మర్చిపోను. నీకు మాట ఇచ్చాను కదా, నువ్వు వస్తే దాన్ని వదిలేస్తాను. రేయ్, దాన్ని వదిలేరా. నీకు మళ్ళీ నేను ఇంకొకరికి మాట ఇచ్చాను. అది పెద్ద ప్లేయర్ అని చెప్పారు. అది ఉంటే నువ్వు గెలుస్తావని చెప్పారు. అందుకే దానికి మందెక్కించి పంపమన్నాడు. నాకు సంబంధించినంత వరకు నువ్వు ఎందులోనూ గెలవకూడదు, అంతే. రా 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 రా. ఏంటి, ఎక్కుతోందా? మనసరికే జిప్పులు నాగుతోందా? రేయ్, మందెక్కించి పంపు.
బ్లడ్ లో అడ్రినలిన్ రష్ ఉంటూనే ఉండాలి. కదిలిస్తూ ఉండు. సుమా బిడ్డ కళ్ళ ముందే తండ్రి చావడం దారుణంరా. నీ బిడ్డ విషయంలో అంత దారుణం నేను చేయదలుచుకోలేదు. నేను కత్తెత్తే ముందే నీ బిడ్డ పుస్తకం కింద పడేశాడు, చూసావుగా. ఇప్పుడు నేను నిన్ను చంపేశాను అనుకో, మళ్ళీ నన్ను చంపడమే వాడి జీవితానికి లక్ష్యం అవుతుందిరా. వద్దురా. వీడి కోసం నిన్ను వదిలేస్తున్నాను. మనిషిగా మారడానికి ప్రయత్నించరా. కామెంట్రీ బాక్స్ లో నేను అరుణ్ వేణుగోపాల్, నాతో పాటు ముందు నందిని అయ్యప్ప. శివంగి కాదు, 11 శివంగులు ఆడబోతున్నాయి. మిస్ అవుతానా? శాంతి, అనిత, శ్రీముఖి, అదర్ సబ్స్టిట్యూట్. కోచ్, నువ్వు ఈ గేమ్లో లేవమ్మా. సారీ కోచ్, ప్లీజ్ కోచ్. లేదమ్మా, నేను ఒక కోచ్గా ఆలోచించట్లేదు, ఓ అన్నగా ఆలోచిస్తున్నాను. ఈ గేమ్లో ఆడడానికి మాత్రం నీకు పర్మిషన్ ఇవ్వను. సారీ.
కొట్టారు, బాల్ దూసుకువెళ్ళింది. బాల్ ఫస్ట్ బాల్. yes అడ్వాంటేజ్ ఆంధ్ర టీమే అగ్రెసివ్గా ఇక్కడ మొదలుపెట్టింది, కానీ మొదటి గోల్ కొట్టింది మణిపూర్. Manipur 2-0 up. Andhra on the back foot. Hey, get the faster. Use it. కొట్టేశారు. ప్రతిసారి వాళ్ళే ఛాంపియన్స్ అని చేసుకుంటున్నారు. మ్యాచ్ ఆంధ్ర నుంచి మెల్లమెల్లగా స్లిప్ అయిపోతోంది. ఫ్యాంటాస్టిక్, ఎక్స్ట్రాడినరీ, తిరుగే లేదు. ఇటువంటి గేము, ఇటువంటి టీము లోకల్లో నేను ఇంతవరకు చూడలేదు. అయ్యోయ్యోయ్యో, వామ్మో! దద్దీలు 11 మంది దద్దీలు. నాకు తెలియక అడుగుతున్నాను, మీరందరూ అసలు ప్లేయర్సా? అలా చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేదు? ఏంటి కాళ్ళతో గ్రౌండ్ ని క్లీనింగ్ చేస్తారా? క్లీనింగ్ కొంచెం వయ్యారంగా తనండి, లేకపోతే బంతికి నొప్పుడుతుంది. భయం, బుడత ఆటగాళ్ళని చూసి భయం. సరిగా పాస్ చేయడం తెలీదు, సరిగా డిఫెండ్ చేయడం తెలీదు. ఫూల్స్ ఏంటంటే ఆ చూపేంటి? ఇక అంతే, అందరూ వచ్చిన దారిని వెళ్ళటమే. గో మీనాక్షికి పెళ్లి సంబంధం చూడమనండి. కీర్తన పో, వెళ్ళు. పీటీ టీచర్ జగని కోసం ఎదురు చూస్తుంది, పో. అదేగా నీకు కావాల్సింది. వేస్ట్, టోటల్ వేస్ట్. ఫినిష్. ఎక్కడ పోచమ్మా, ఎక్కడ? అయ్యో, నువ్వు తినమ్మా, బాగా తిను. తినడానికి మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళడం తెలుసు. గ్రౌండ్ లో పరిగెత్తమంటే నీకు కష్టం కదూ. పరిగెత్తు అంటే చాలు దొర్లుతావు. ఏంటిది, ఏంటి ఇది? కోచ్, మీరు అలా మాట్లాడకండి. ఇంకుతున్నావుగా, ఏదో పని చేయదు. కోచ్, మీరు అలా మాట్లాడకండి కోచ్. మిమ్మల్ని మా నాన్నలా చూసుకుంటున్నా. గుంటమ్మా. కోచ్ వద్దు. అవునే అంటానే నిన్ను, 1000 సార్లు అంటానే నిన్ను. గుంటమ్మా ఏం చేస్తావే? ఈ కోపాన్ని గ్రౌండ్ లో చూపించు, నా ముందు ఎగరడం కాదు. నిన్ను చూసి అంటానే గుంటమ్మా. ఏంటి మైకల్ అలా మాట్లాడావు? నిప్పు రాజేశాను. నెక్స్ట్ 40 నిమిషాలు ఆడపిల్లలు ఆడపులులే ఆడతారు చూడు. గుంటమ్మా.
పైన లూప్ చేశారు. అలాగే ముందుకు వెళ్ళి ఒక గోల్ కొట్టగలరా? రైట్ ఫ్లాంక్ లో చాలా మంచి మూమెంట్ ఇది. క్రాస్ కోసం వెయిట్ చేస్తున్నారు వనిత. అండ్ కీర్తన ముందుకు వస్తుందా? క్రాస్. మళ్ళీ ఆంధ్ర టీం పుంజుకుంటోంది. కానీ మ్యాచ్ పూర్తవడానికి ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే మిగిలిన్నాయి. లుక్ అట్ మీ. వీపు వెనుకున్న నీ పేరు కోసం ఆడదు, గుండెల్లో ఉన్న నీ ఊరు కోసం ఆడు. మీరు వేసే ఒక్కొక్క గోల్ మీ గోల్ కాదు, మీ టీం గోల్. మిమ్మల్ని సపోర్ట్ చేసే ఆడియన్స్ గోల్, మన స్టేట్ గోల్. ఎక్స్ట్రా టైం ఇచ్చినా సరే స్కోర్ 3-3గా ఈక్వల్ గా ఉన్నందువల్ల పెనాల్టీ ఇచ్చి తీరాలి కదా. ఖచ్చితంగా పెనాల్టీ షూటౌట్ చాలా రసవత్తరంగా ఉంటుంది. రెండు జట్లకి ఇప్పుడు తలా 5 తడవలు ఆపర్చునిటీ ఉంటుంది గోల్ కొట్టడానికి. ఈ పెనాల్టీ షూటౌట్ లో గెలిచిన వాళ్ళే ఛాంపియన్స్. ఇట్స్ ఎ గోల్. ఆంధ్ర టీమ్ ఫస్ట్ పెనాల్టీ కిక్ కమింగ్ అప్ అండ్ మీనాక్షి. ఇప్పుడు సెకండ్ పెనాల్టీ కిక్ ని ఇవ్వడానికి మణిపూర్ టీం కెప్టెన్ హేమల్ వచ్చారు. నెక్స్ట్ మీట్ ఏం జరుగుతుందా అని మొత్తం స్టేడియం స్తంభించుకుపోయింది. మణిపూర్ తన ఛాన్స్ ఉపయోగించుకుంటోంది. హై ప్రెషర్ ఆపర్చునిటీ మళ్ళీ. ఈ టోర్నమెంట్ మొత్తం Come on, కీర్తన! ఎంతో గొప్పగా ఆడుతూ వస్తున్నారు. గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ ఆఖరి పెనాల్టీని కన్వర్ట్ చేయగలిగితే టైటిల్ ని గెలుచుకున్నట్టే. నిన్ను కందకుండా కళ్ళల్లో పెట్టి చూసుకునే భర్త దొరికాడు. ఇంతకన్నా కోరుకునే కలే ఉంటుంది చెప్పు గాయత్రి. నిన్నందరూ మంచి కోడలని మెచ్చుకోవాలి. అదే నీకు పెద్ద మెడల్.
ఆటలు గీటలు మగవాళ్ళ వ్యవహారం. వంటగది ఒక్కటే ఆడదాని రాజ్యం. అందులో నువ్వేం సాధించగలవో సాధించు. కోచ్, నా కడుపులో ఉన్న బిడ్డ నా కళని విచ్ఛిన్నం చేయదు. తను విచ్ఛిన్నం కాదు. బిగిలో కప్ప ముఖ్యం బిగిలో. క్షణములో చరితమారిందా క్షణములో నీ క్షణము కారణము కోరనుగా కారణములే చిన్నబోయే సమయం భారమే తీరి కన్నీరై జారగా ఉనికి చాటామే కలలనే నిజమిలా కళ్ళ ముందు కలుసుకున్న వేళ తడిసెనే మనసులో అలసిపోని జ్వాల. నా పిల్లలు గెలిచారు. పథకమే పథకమే ఇచ్చేలా గెలిచనే గెలిచనే ప్రయత్నమే ఇవాళ. మలేషియానా? కంగ్రాచులేషన్స్ బిగల్, నువ్వు పోగొట్టుకున్న కప్పుని టీం ద్వారా సాధించావు కదా. అవును సార్, అది మీరు పక్కనే ఉండి చూస్తారని ఆశపడ్డాను, కానీ మీరు ఇంత మోసం చేస్తారనుకోలేదు సార్. అవునరా మైకేల్, నువ్వు కప్పు గెలవచ్చు, కానీ నన్ను ఎప్పటికీ నువ్వు గెలవలేవు. నాకున్న ఎన్నో బిజినెసెస్ లో ఈ స్పోర్ట్స్ ఒకటి. ఇండియా నాకు డబ్బు సంపాదించడానికి మాత్రమే. అది ఖర్చు పెట్టడానికి లోకంలో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఎన్నో ఉన్నాయి. ఇంకా 6 అడుగులు వేస్తే సెక్యూరిటీ చెక్. అది దాటితే నా జీవితం వేరు. ఎవ్వరు నన్ను ఏం చేయలేరు. అది మాత్రమే కాదు బిగల్, నీ ప్లేయర్స్ అందరూ డ్రగ్స్ యూజ్ చేసి కప్పు గెలుచుకున్నారని రేపే ఆ కప్పు నీకు దూరం చేస్తాను. చూస్తావా? Excuse me, sir. Yeah? Is this your bag? What is this? శర్మాజీ, ఆ పొట్లో ఏంటని అడుగుతున్నారా? ఒక్కరే చెప్పమ్మా. నా ప్లేయర్స్ కి ఎక్కించావు కదా, ఆ ఐటమే తెల్ల పిండికా ఊళ్ళో ఎంత శిక్ష తెలుసమ్మా నీకు? చెడ్డీ ఊడదీసి నడి రోడ్లో అందరి ముందు నడువు కింద 500 కొరడా దెబ్బలు కొడతారు. ఆ తర్వాత పుండారే వరకు 6 months టాయిలెట్ లాంటి ఓ జైల్లో పెట్టి 7th month లో ఊరికమ్మ ఎక్కిస్తారు. ఇంకా నువ్వు ఫోన్ మాట్లాడుతుంటే మన వాళ్ళు చూస్తూ ఊరుకున్నారా? Excuse me, sir. Give me your phone.
ఇదే నువ్వు నీ జీవితంలో మాట్లాడే చివరి కాల్. ఇక మీద పర్మనెంట్ గా శర్మ ఈస్ నాట్ రీచబుల్. కాళ్ళ మీద దూకమాకరా, గల్లు చూసి దూకో దూకో. ఎగురు. కత్తులు కటారులు ఉన్న చోటు ఇప్పుడు ఎట్టయిపోయిందో చూడు. బాంబులు పట్టుకుంటూ చెప్తూ బంతులు పట్టుకోవడం కొంచెం కొత్తగా ఉందన్నా. మా అబ్బాయి నీ దగ్గర ఫుట్బాల్ నేర్చుకుంటాట. నేర్పుతావా లేక పాత కక్షలు మనసులో ఉంచుకొని? మరి బాల్ తెచ్చావా? నీకెవర్లా అవ్వాలని కోరిక? రొనాల్డోనా, మెస్సీయా? బిగ్లే.